హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం చూడబోయే ఆర్టికల్స్ ఒకసారి ఒక లుక్ వేసేయండి మీరే. సో పేజ్ నెంబర్ 1లో ఉన్న ఇవన్నీ కూడా, అలాగే ఈ ఆర్టికల్స్ అన్ని ఇక్కడ మనం ఈరోజు డీటెయిల్డ్గా నేర్చుకోబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. వీటిని యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అర్థం చేసుకోవాలనేది we will understand today. So before that, as usual, let me tell you about our flagship course UPSC Infinity. మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్గా ప్రతి వీడియోలో కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి. మీరు ఎక్కడ జాయిన్ అవ్వాలన్నా అయినా డిసైడ్ అవ్వండి, కానీ ఒక్కసారి మన ఇన్స్టిట్యూట్లో ఏం జరుగుతుందో కూడా చెక్ చేయండి. హిందూ అనాలిసిస్ కానీ, ఎడిటోరియల్ అనాలిసిస్ కానీ మీరు మన ఛానల్లో ఫాలో అవుతున్నారు అంటే అర్థం ఏమిటి? ఇక్కడ అర్థమయ్యేలా చెప్తారు. సింపుల్ టాస్క్ అంతే. ఎవరన్నా నా దగ్గరికి వచ్చే ప్రతి స్టూడెంట్ చెప్పే మాట అదే, అర్థమయ్యేలాగా బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుండి చెప్తారు, ఓపిక్గా చెప్తారు. ఇదే పద్ధతి మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో కూడా కంటిన్యూ అవుతుంది. హైదరాబాద్లో పెద్ద పెద్ద ఫేమస్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయిన పిల్లలు, స్టూడెంట్స్ కొన్నాళ్ళకి అర్థం కావట్లేదని చెప్పి అక్కడ ఫీజు పోతే పోయిందని మళ్ళీ మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నారు. అందుకోసమే రిపీటెడ్గా కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. రైట్, సో యూజ్ దిస్ ఆపర్చునిటీ. 60,000 రూపీస్కే మీకు యూపీఎస్ ఇన్ఫినిటీ వస్తుంది. అక్కడ లక్షల్లో కడతారు, అది కూడా ఇన్స్టాల్మెంట్స్లో 5,000 పర్ మంత్ కట్టే మంచి ఛాన్స్ కూడా ఉంది. అంటే యూపీఎస్సీని అందరికీ యాక్సెసిబుల్ చేయాలి, అందరికీ కూడా అందుబాటులోకి తేవాలి, ఎఫోర్డబుల్గా ఉండాలి, ప్లస్ యాక్సెసిబుల్గా ఉండాలి, రైట్ అనేది ఆబ్జెక్టివ్. ఇక్కడ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సు కూడా మీకు ఫ్రీగా వస్తుంది. దీంతో పాటు యూ కెన్ ఆల్సో గెట్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కూడా మీకు ఫ్రీ వస్తుంది. అండ్ దిస్ ఫీ ఈజ్ వ్యాలిడ్ టిల్ 30th నవంబర్ ఓన్లీ. December 1st నుంచి మనం ఫీజుని రివైజ్ చేస్తున్నాం, 70,000కి రివైజ్ చేస్తున్నాం. అలాగే ఆప్షనల్స్, ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మీరు ఆప్షనల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసుకుంటే, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, పిఎస్ఐఆర్ కానీ, ఇక్కడ కనిపిస్తున్న ఏ ఆప్షన్ అయినా సరే బైలింగ్వల్లో, అంటే కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం కాకుండా, కంప్లీట్ తెలుగు మీడియం కాకుండా బైలింగ్వల్లో డీటెయిల్డ్గా ప్రతి ఒక్క స్టూడెంట్కి అర్థమయ్యేలా చెప్తున్న ఒకే ఒక ఇన్స్టిట్యూట్ మనది. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆప్షనల్స్కి కూడా ఇస్తున్న ఒకే ఒక ఇన్స్టిట్యూట్ మనది. మీకు డౌట్స్ ఉంటే చెక్ చేయండి, ఆల్రెడీ ఉన్న వీడియోస్ చూడండి, ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మేడం మీకు రెఫరెన్స్ ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడాలన్నా సరే మీ ఫోన్ నెంబర్ ఇస్తారు, మీరు మాట్లాడవచ్చు. ఫీజులు కూడా చాలా తక్కువ, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది, అండ్ ఆన్సర్ రైటింగ్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. రైట్, సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఆప్షనల్ ఇన్ఫినిటీ. అలా కాకుండా మీకు 1-2 ఆప్షన్స్ తేల్చుకోలేకపోతున్నాం అనుకునే వాళ్ళు కూడా ఆప్షనల్ ఇన్ఫినిటీ వచ్చేస్తే ఒకే కోర్సుతో మీకు 2-3 కావాలన్నా ఇస్తాం. సో మీరు పబ్యాడ్, ఆంథ్రోపాలజీలో తేల్చుకోలేకపోతున్నాం సార్, టేక్ బోత్. ఫీజు ఒకటి తీసుకున్న అదే ఫీజు, 2 తీసుకున్న అదే ఫీజు. 2 తీసుకోండి, చెక్ చేసుకోండి, ఏది నచ్చుతుంది కంటిన్యూ చేసుకోండి. ఇలా కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట. సో బ్యూటిఫుల్ ఆపర్చునిటీ, ఐ వాంట్ యూ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఓకే, సో ఇవాళ ఎడిటోరియల్లో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ వచ్చాయి. సో మొట్టమొదటి ఆర్టికల్ ఢిల్లీ ఎడిషన్లో ఫస్ట్ పేజ్లో కనిపించిన ఆర్టికల్ వచ్చేసి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేకి సంబంధించింది. సో ఫస్ట్ మీకు ఒక పని చెప్తున్నాను ఇప్పుడు, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది? ఏ మినిస్ట్రీ ఈజ్ ద నోడల్ ఏజెన్సీ? విచ్ మినిస్ట్రీ ఈజ్ ది నోడల్ ఏజెన్సీ ఫర్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే? మొట్టమొదటిసారి ఇప్పుడు జరిగింది, ఇప్పుడు వచ్చిందేమో 5వది అని చెప్పి అంటున్నాం. ఫిఫ్త్ సర్వే ఇది. సో మీరేం చెప్తారంటే నాకు NFHS 1 ఎప్పుడు జరిగింది, 2 ఎప్పుడు, 3 ఎప్పుడు, 4 ఎప్పుడు, 5 ఎప్పుడు? మెన్షన్ దిస్ ఇన్ కామెంట్ సెక్షన్. ఆల్సో విచ్ మినిస్ట్రీ దీన్ని టేకప్ చేస్తుందని కూడా మీరు కామెంట్ సెక్షన్లో రాయండి, మిగిలిన స్టూడెంట్స్ కూడా చూస్తారు. ఈ పర్టికులర్ ఆర్టికల్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. సో దీంట్లో చాలా పారామీటర్స్ వచ్చాయి, ఆ పారామీటర్స్ అన్నిటి కూడా మనం అర్థం చేసుకుందాం. ఒకసారి ఫస్ట్ టేబుల్ చూసేద్దాం. టేబుల్లో ఏం రాశారు? హంగర్ వాచ్. హంగర్ అనేది చాలా ఇంపార్టెంట్ పారామీటర్ అయిపోయింది, ఎందుకంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంకు చాలా వెనకబడి ఉంటుంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంకు అవుట్ ఆఫ్ 114 or 115, 100+ ఉంటుంది. అంటే అంత వెనకబడింది ఇండియా.
ఇక్కడ ఒక అర్థం చేసుకోవాల్సిన ఆస్పెక్ట్ ఏంటి అంటే, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, ఇండియాలో హంగర్ ఇండెక్స్ లో బాగా వెనకబడింది అంటే అర్థం ఇండియాలో ఫుడ్ అవైలబుల్ గా లేకపోవడం కాదు. నో నో నో, ఇట్ ఈస్ నాట్ ఫుడ్ అవైలబిలిటీ, ఇట్ ఈస్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ న్యూట్రిషన్. ఇట్ ఈస్ నాట్ availability of food, but it is availability of nutrition. That is the main problem. న్యూట్రిషన్ అనేది అందుబాటులో లేదు, పోషకాహార లోపాలు ఎక్కువగా ఉన్నాయి, న్యూట్రిషనల్ స్కేర్సిటీ లేకపోతే డెఫిసిట్ అనేది ఇండియాలో ఎక్కువగా ఉంది. ఈ న్యూట్రిషన్ అనేది సరిగ్గా లేకపోవడం ఏమంటామంటే హిడెన్ హంగర్ అని చెప్పంటాం. వి కాల్ ఇట్ హిడెన్ హంగర్. సో ఈ హిడెన్ హంగర్ని మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఇండికేటర్స్ ఏంటి? ఒక దేశంలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంది అనడానికి ఇండికేటర్స్ ఏంటి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. స్టంటింగ్, వేస్టింగ్. ఇక్కడ పారామీటర్స్ అన్ని కూడా ఇండికేటర్స్ ఆఫ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. స్టంటింగ్ అని చెప్పి రాశారు. స్టంటింగ్ అంటే అర్థం ఏమిటి? ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి ఏజ్కు తగ్గ హైట్ లేకపోవడం. 5 ఏళ్ళ అబ్బాయి ఇంత పొట్టిగా ఉన్నాడేంటి అంటాం. అంటే ఏజ్కి తగ్గ హైట్ లేకపోతే దట్ మీన్స్ దే హ్యావ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ స్టంటింగ్. అలాగే నెక్స్ట్ ది వేస్టింగ్. వేస్టింగ్ అంటే అర్థం ఏమిటి? హైట్కి తగ్గ వెయిట్ లేకపోవడం. ఇంత పొడుగున్నాడు కానీ అసలు వెయిట్ ఏంటి ఎంత తక్కువ ఉంది అంటాం. అంటే హైట్కి తగ్గ వెయిట్ లేకపోతే దాన్ని వేస్టింగ్ అని గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. వేస్టింగ్ని వెయిట్తో లింక్ చేసుకోండి. సో వేస్టింగ్ అనగానే ఫస్ట్ వెయిట్ వేసుకోండి, ముందు హైట్ వేసుకోండి. హైట్కి తగ్గ వెయిట్ లేకపోవడం అనేది వేస్టింగ్ అవుతుంది. తర్వాత ఏజ్కి తగ్గ హైట్ లేకపోవడం అనేది స్టంటింగ్ అవుతుంది. ఇలా స్టంటింగ్ అండ్ వేస్టింగ్ ఇండియాలో చాలా ఎక్కువగా ప్రివలెన్స్ ఉంది. మీరు 2005-06 ప్రాంతంలో 48% ఉంటే 15-16కి 38.4% తగ్గింది. 19-20కి కొంచెమే తగ్గింది. మీరు ఇక్కడ చూడండి, 10 percentage points తగ్గితే ఇక్కడ కేవలం 3 percentage points మాత్రమే తగ్గింది. సో 15-16 నుంచి ఇప్పటికి తగ్గుదల చాలా తక్కువ ఉంది. తగ్గింది ఒప్పుకుంటాం, కానీ తక్కువ తగ్గింది. అలాగే వేస్టింగ్ కూడా 21 నుంచి 19.3%కి. అలాగే అండర్ వెయిట్, 5 సంవత్సరాల లోపు పిల్లలు హూ ఆర్ అండర్ వెయిట్, ఉండాల్సినంత వెయిట్ లేకపోవడం. ఇక్కడ చూడండి, వేస్టింగ్కి దీనికి డిఫరెన్స్ ఉంది. వేస్టింగ్ అనేది హైట్కి తగ్గ వెయిట్ గురించి మాట్లాడుతుంది. ఇది అండర్ వెయిట్ అంటే ఏజ్కి తగ్గ వెయిట్. ఇంత ఏజ్ ఉంది, 5 సంవత్సరాల పిల్లలు ఎంత తక్కువ వెయిట్ అమ్మా అంటారు. చూడండి, 5 ఏళ్ళు వచ్చింది 13 kgs ఉన్నాడా అంటారు. అలాగా. సో ఏజ్కి తగ్గ వెయిట్ అండర్ వెయిట్, హైట్కి తగ్గ వెయిట్ వేస్టింగ్, ఏజ్కి తగ్గ హైట్ స్టంటింగ్. ఈ 3 ఇంపార్టెంట్ పారామీటర్స్. నెక్స్ట్ ది ఎనీమియా, రక్తహీనత, ఐరన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సో దీని ఇన్సిడెన్స్ కూడా ఇన్ఫాక్ట్ పెరిగింది. 58.6% నుంచి 67.1%కి పెరిగింది. సో లేటెస్ట్ సర్వేలో తేలింది ఇది. అంటే దీని అర్థం ఏంటంటే పరిస్థితి అంతగా బాగాలేదు. ఇండికేటర్స్లో అంత గొప్ప ఇంప్రూవ్మెంట్ మనకి కనిపించట్లేదు యాజ్ ఫార్ ఎస్ హంగర్ ఈజ్ కన్సర్న్. సో హంగర్ ఒకటే చెక్ చేస్తారా ఫ్యామిలీ హెల్త్ సర్వేలో? నో. దాంతోపాటు ఇంకా కొన్ని ఆస్పెక్ట్స్ చూస్తారు. అందులో ఒకటి టోటల్ ఫెర్టిలిటీ రేట్. అదేమో 2%కి పడిపోయిందని చెప్పారు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఇక్కడ ఇంకో పదం కూడా కనిపిస్తుంది, రీప్లేస్మెంట్ లెవెల్. రీప్లేస్మెంట్ లెవెల్ అంటే అర్థం ఏంటి? టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే అర్థం ఏంటి? మీకు సింపుల్ టర్మ్స్లో చెప్తాను. ఒక అమ్మాయికి రిప్రొడక్టివ్ ఏజ్ ఇండియాలో సాధారణంగా 15 నుంచి 49 సంవత్సరాలని కన్సిడర్ చేస్తారు. దిస్ ఈజ్ ద రిప్రొడక్టివ్ ఏజ్. అంటే ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఆన్ అండ్ యావరేజ్. కొంతమంది 18 ఏళ్ళకి మెచ్యూర్ అవుతారు, కొంతమంది 40 ఏళ్ళకి మెనోపాజ్ వచ్చేస్తుంది. మెనోపాజ్ అంటే ఇంకా తర్వాత మరి మెన్సెస్ ఆగిపోతుంది అనమాట, మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోతుంది, తర్వాత పిల్లలు పుట్టారు. బట్ ఆన్ అండ్ యావరేజ్ జనరల్గా 15 to 49 years అనేది రిప్రొడక్టివ్ ఏజ్. ఈ ఏజ్లో పిల్లలు పుట్టే అవకాశాలు అమ్మాయిలకి ఉంటాయి, ఆడవాళ్ళకి ఉంటాయి. అయితే టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఏంటి అంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక ఉమెన్కి ఇన్ హర్ రిప్రొడక్టివ్ ఏజ్లో ఎంతమంది పిల్లలు పుడుతున్నారు ఆన్ అండ్ యావరేజ్, ఒకళ్ళకని కాదు, ఆన్ అండ్ యావరేజ్ ఫర్ అన్ ఇమాజినరీ ఉమెన్ హూ గోస్ త్రూ హర్ కంప్లీట్ రిప్రొడక్టివ్ ఏజ్ ఆఫ్ 15 to 49, తనకి ఎంతమంది పిల్లలు పుడుతున్నారు అనేది టోటల్ ఫెర్టిలిటీ రేట్. అది ఎంత ఉంది ఇప్పుడు? 2 ఉంది. అంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక అమ్మాయికి, ఒక ఉమెన్కి తన రిప్రొడక్టివ్ ఏజ్లో 2 పిల్లలు పుడుతున్నారు అనేది దీని యొక్క అర్థం. 2 పిల్లలు పుడుతున్నారని. అయితే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది.
రీప్లేస్మెంట్ లెవెల్ అని. రీప్లేస్మెంట్ లెవెల్ గురించి కూడా ఇక్కడ రాశారు, మీరు ఒక్కసారి చూడండి. ఒక్కసారి మీరు ఇందులో చూస్తే, నేను ఎక్కువగా న్యూస్ పేపర్ని డిస్ప్లే చేసి చెప్పడానికి ఇష్టపడతాను. కారణం ఏంటంటే ఐ వాంట్ యూ టు స్టార్ట్ రీడింగ్. న్యూస్ పేపర్లో దేన్ని పట్టుకోవాలి, దేన్ని వదిలేయాలి మీకు తెలియాలి. అందుకోసం ఐ ప్రిఫర్ దిస్ మోడ్. మీకు సాయిరామ్ సార్ స్టైల్ నచ్చుతుంది నాకు తెలుసు, వేరేగా వైట్ బోర్డ్ మీద చెప్తే ఇష్టపడతాను. బట్ ఐ సమ్హౌ లైక్ దిస్ మెథడ్. దేని బెనిఫిట్స్ అనుకుంటే రెండింటిని అలవాటు చేసుకోవడానికి అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చూడండి ఇక్కడ, ఇండియా హ్యాస్ ఆల్సో అఫీషియల్లీ హిట్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఆఫ్ 2.0 or 2. దట్ ఇండికేట్స్ ఎ డిక్రీజ్ ఫ్రమ్ 2.2 ఇన్ NFHS 4. ఇంతకుముందు 2.2 ఉండేది. అంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక ఉమెన్కి 2.2 చిల్డ్రన్, ఇప్పుడేమో ఒక ఉమెన్కి 2 చిల్డ్రన్. ఇక్కడ ఎందుకు ఈ 2 గురించి ఇంత గట్టిగా మాట్లాడుతున్నామంటే, అకార్డింగ్ టు యుఎన్ పాపులేషన్ డివిజన్ వాళ్ళ ప్రకారం a TFR of 2.1 children per woman is called replacement level fertility. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ అంటే అర్థం ఏమిటి? రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ అంటే ఏ లెవెల్లో మనకి ఫర్టిలిటీ ఉంటే, TFR అనేది ఏ లెవెల్లో ఉంటే ఆ పర్టికులర్ కంట్రీలో పాపులేషన్ పెరగదు, తగ్గదు. అంటే ఎగ్జాక్ట్గా ఎంతమంది చనిపోతారో అంతమంది పుడతారో. దీని మీనింగ్ ఏంటంటే 1 generation రీప్లేసెస్ అనదర్. అంటే 100 మంది చనిపోయారు, 100 మంది పుట్టారు. పాపులేషన్ పెరిగిందా? పెరగలేదు. మీకు అర్థమవుతుందా? దట్ ఈస్ కాల్డ్ రీప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ. చూడండి ఇక్కడ రాశారు, ఇఫ్ రీప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ is sustained over a sufficiently long period, each generation will exactly replace itself. జనరేషన్ తను రీప్లేస్ చేసుకుంటుంది. అర్థం ఏంటి? ఆ జనరేషన్ లో ఓల్డ్ పీపుల్ ఎంతమంది చనిపోతున్నారో కొత్త వాళ్ళు అంతమంది వచ్చేస్తున్నారు. అంటే ఇండియా పాపులేషన్ ఈ రోజు 130 కోట్లు ఉంటే రీప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ ప్రకారమే TFR కూడా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎగ్జాక్ట్ గా ఉంటుంది పాపులేషన్ పెరగదు, తగ్గదు. ఎందుకంటే ఓవరాల్ గా ఎంతమంది చనిపోతున్నారో అంతమంది పుడుతున్నారు. మీకు అర్థమవుతుందా? ఇట్ ఇంక్లూడ్స్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫాక్ట్ మార్టాలిటీ రేట్. పుట్టిన ప్రతి పిల్లడు బతికేస్తారంటే బతకడం, చనిపోతారు, అది కూడా ఇందులో కౌంట్ చేస్తారు. రైట్? ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని కూడా కౌంట్ చేసి ఏ పర్టికులర్ ఫెర్టిలిటీ రేట్ దగ్గర అయితే పాపులేషన్ లో నెయిదర్ గ్రోత్ నార్ డిక్రీజ్ ఉంటుందో అది రీప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ. మరి రీప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ ఎంత ఉంది? యునైటెడ్ నేషన్స్ వాళ్ళు చెప్తున్న ప్రకారం 2.1 ఉంది. మరి ఇండియాలో TFR ఎంత ఉంది? 2.0 ఉంది. అంటే 2 ఉంది. అంటే అర్థం ఏంటి? ఇండియాస్ TFR ఈజ్ లెస్ దాన్ రీప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ. ఇది గుడ్ న్యూసా, బ్యాడ్ న్యూసా? అబ్సల్యూట్లీ గుడ్ న్యూస్. ఎందుకని? రీప్లేస్మెంట్ లెవెల్ దగ్గరే TFR కూడా ఉంటే పాపులేషన్ పెరగదు, తగ్గదు. రీప్లేస్మెంట్ లెవెల్ కంటే TFR ఎక్కువ ఉందనుకోండి, అంటే ఏ లెవెల్కి దగ్గరైతే ఎగ్జాక్ట్ గా రీప్లేస్మెంట్ జరుగుతుందో, అంటే ఎంతమంది చనిపోతున్నారో అంతమంది పుట్టేస్తున్నారో, ఓవరాల్ గా కన్సిడరింగ్ ఆల్ అదర్ ఫ్యాక్టర్స్, ఆ లెవెల్ దాటిపోయామనుకోండి, అంటే ఎక్కువ మంది పుట్టేస్తున్నారు, తక్కువ మంది చనిపోతున్నారు, సో నీకు పాపులేషన్ పెరిగిపోతుంది. అలా కాకుండా రీప్లేస్మెంట్ లెవెల్ కంటే TFR తక్కువ ఉందనుకోండి, అంటే పుట్టే వాళ్ళ సంఖ్య తక్కువ, చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది. రీప్లేస్మెంట్ లెవెల్ కంటే తక్కువ ఉంది. అర్థమవుతుందా? వీఆర్ నాట్ ఏబుల్ టు రీప్లేస్ దోస్ పీపుల్ హు ఆర్ లివింగ్ దిస్ ఎర్త్ ని వదిలి చనిపోతున్న వాళ్ళని మనం రీప్లేస్ చేయలేకపోతాం, తక్కువ ఉంది. సో పాపులేషన్ అనేది తగ్గుతుంది. అందుకే అన్నారు ఇండియా యొక్క పాపులేషన్ తగ్గబోతోంది అని చెప్పి అన్నారు. తగ్గబోతోంది అనడానికి కారణం అది. అర్థమైందా? రీప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ కంటే TFR అనేది తక్కువ వచ్చింది. రీప్లేస్మెంట్ ఏమో 2.1, TFR ఏమో 2. కాబట్టి ఇండియా పాపులేషన్ ఈస్ గోయింగ్ టు రెడ్యూస్ అని చెప్పి గుడ్ న్యూస్ అనమాట. అందుకని మీకు ఇక్కడ క్లియర్ గా రాశారు, ఇట్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ ఫీట్ ఫర్ ది కంట్రీస్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్. అంతే కదా, మరి పాపులేషన్ ఎక్స్ప్లోజన్ లేదు, ఫ్యామిలీ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నట్టే కదా. విచ్ డస్ నాట్ ఇంక్లూడ్ కోయర్సివ్ పాలసీస్. ఇప్పుడు చైనా చూడండి, చైనా ఏం చేస్తుంది మనకి? కోయర్సివ్ పాలసీస్ అంటే ఫోర్సిబుల్ గా, ఖచ్చితంగా మీరు చేస్తారో చేయరా, ఒక్క పిల్లడే ఉండాలి, రూల్స్ పెట్టడం, లేకపోతే జైల్లో పెడతామని, శిక్షలు వేస్తామని చెప్పడం, దాన్ని కోయర్సివ్ ఫోర్స్ఫుల్ పాలసీస్ అంటాం. కానీ ఇండియాలో అలాంటి కోయర్సివ్ పాలసీస్ ఏమీ లేకుండా ప్రజల్ని సెన్సిటైజ్ చేయడం ద్వారా, ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా రన్ చేయడం ద్వారా సాధించిన ఫీట్ ఇది. సో ఇట్ ఈస్ సంథింగ్ we all should be proud of. Our TFR
హ్యాస్ నౌ కమ్ డౌన్ బిలో రీప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ. రీప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ రేట్ కంటే తక్కువ వచ్చింది. సో పాపులేషన్ ఈస్ గోయింగ్ టు రిడ్యూస్. ఇది కంటిన్యూ అయితే పాపులేషన్ తగ్గుతుంది. సో ఈ ఫైండింగ్స్ అనేవి ఏం చెప్తున్నాయి? పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అనే మిత్ ని బస్ట్ చేసాయి. పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతుంది అనే రాంగ్ నోషన్ ఏదైతే ఉందో దానిని బస్ట్ చేశాయి. సో మనం వీ మస్ట్ స్టియర్ అవే ఫ్రమ్ కోయర్సివ్ మెజర్స్. పాపులేషన్ కంట్రోల్ చేయడానికి బలవంతంగా ఇద్దరు పిల్లలే ఉండాలి, ఒక పిల్లలే ఉండాలి అని ఉత్తరప్రదేశ్లో ఈ మధ్య చట్టాలు తీసుకొస్తారు. అట్లాంటివి అవసరం లేదు. అవసరం లేకుండానే మనం ప్రశాంతంగా పాపులేషన్ ని కంట్రోల్ చేయగలుగుతున్నాము. ఇంకో గుడ్ న్యూస్ ఏంటి? మోడర్న్ కాంట్రాసెప్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరిగాయి. చూడండి, ఇప్పుడు కాంట్రాసెప్టివ్స్ ఎప్పుడు వస్తాయి చెప్పండి? పిల్లలు అంటే మనం కోరుకోకుండా పిల్లలు పుట్టేసే పరిస్థితులు వస్తాయి. కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని ఆపడానికి కాంట్రాసెప్టివ్స్ మనం వాడాలి. అంటే ఎర్లీగా డిటెక్ట్ చేసాం అనుకుంటే యూ కెన్ యూజ్ మోడర్న్ కాంట్రాసెప్టివ్స్. వాటి ఉపయోగం అనేది పెరుగుతుంది. ఈ మోడర్న్ కాంట్రాసెప్టివ్స్ లేకపోతే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. లేకపోతే ఏంటంటే ఊర్లో ఉన్న నాటు మందులే వేసేసి గర్భం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఆరోగ్యం పాడైపోయే అవకాశం ఉంటుంది. మోడర్న్ కాంట్రాసెప్టివ్స్ పైన ప్రజలకు అవగాహన పెరిగింది, అవి కూడా ఎక్కువగా వాడుతున్నారు. ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. హార్టనింగ్ అంటే ఆనందం కలిగించేది. సమస్య ఎక్కడ ఉందంటే ఇది పాజిటివ్ థింగ్, కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఫిమేల్ స్టెరిలైజేషన్ పెరుగుతుంది అండ్ మేల్ స్టెరిలైజేషన్ ఏమో స్టాగ్నేట్ అవుతుంది. ఇక్కడ స్టెరిలైజేషన్ అంటే మీనింగ్ క్లీన్ చేయడం అని కాదు. మామూలుగా స్టెరిలైజేషన్ రెండు మీనింగ్స్ ఉంటాయి. స్టెరిలైజేషన్ అంటే రిమూవింగ్ బ్యాక్టీరియా రిమూవ్ చేయడం, వైరస్ రిమూవ్ చేయడం, దాన్ని స్టెరిలైజేషన్ అంటాం. ఇక్కడ మీనింగ్ అది కాదు. ఇట్ హ్యాస్ అనదర్ మీనింగ్. స్టెరిలైజేషన్ అంటే పిల్లలు పుట్టకుండా చేసుకునే ఆపరేషన్స్, ఏ ప్రొసీజర్ విచ్ విల్ ప్రివెంట్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ స్ప్రింగ్. పిల్లలు పుట్టకుండా చేసే కార్యక్రమాన్ని కూడా స్టెరిలైజేషన్ అంటాం. అయితే అన్ఫార్చునేట్లీ ఫిమేల్ స్టెరిలైజేషన్ ఇంకా పెరుగుతుంది. మేల్ స్టెరిలైజేషన్ అంటే ఎప్పటికి కూడా ఫ్యామిలీ ప్లానింగ్ అమ్మాయిలతోనే చేయిస్తున్నారు, అబ్బాయిలు చేసుకోవట్లేదు. ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్. దట్ ఈస్ ది ఓన్లీ పెయిన్ పాయింట్ హియర్. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్ అనమాట. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ఇది చూడండి చైల్డ్ న్యూట్రిషన్ లో గెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెమే. ఎందుకంటే చైల్డ్ న్యూట్రిషన్ లో మనం పెద్దగా ఏమీ సాధించింది లేదు. చెందని చూసాం, స్టంటింగ్, వేస్టింగ్ అన్ని పారామీటర్స్ పెద్దగా మనం గొప్పగా ఇంప్రూవ్ అవ్వలేదు. కాకపోతే ఇది చూడండి, ఉమెన్ అండ్ మెన్ లో అడల్ట్ ఏజ్ లో 15 to 49 ఏజ్ లో బిలో నార్మల్ బాడీ మాస్ ఇండెక్స్ ఉన్న వాళ్ళ సంఖ్య తగ్గింది. బాడీ మాస్ ఇండెక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? నీ వెయిట్ అంటే ఎన్ని కేజీలు బై నీ హైట్ స్క్వేర్ ఎన్ని మీటర్లు దాన్ని స్క్వేర్ చేస్తారు. ఇది బాడీ మాస్ ఇండెక్స్ కి. నేను 90 కేజీలు ఉన్నాను, లెట్స్ సే 160 సెంటీమీటర్లు ఉన్నాను అనుకోండి. సో 90 కేజీలు బై 160 సెంటీమీటర్ స్క్వేర్ అలా వేస్తారు అన్నమాట. అలా వేస్తే వచ్చేది బాడీ మాస్ ఇండెక్స్. బాడీ మాస్ ఇండెక్స్ బట్టి వాళ్ళు కరెక్ట్ వెయిట్ ఉన్నారా, ఓవర్ వెయిట్ ఉన్నారా, అండర్ వెయిట్ ఉన్నారా తెలుస్తుంది. బాడీ మాస్ ఇండెక్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళ సంఖ్య అంటే అండర్ వెయిట్ ఉన్న వాళ్ళ సంఖ్య తగ్గింది, 4 percentage points తగ్గింది. దట్స్ ఎ గుడ్ సైన్. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళ సంఖ్య ఏమో 4 percentage points పెరిగింది, అది బ్యాడ్ సైన్. చూసారా, బిఎంఐ కంటే ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్ అంటాం. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళ సంఖ్య ఏమో పెరిగింది, అండర్ వెయిట్ ఉన్న వాళ్ళ సంఖ్య ఏమో తగ్గింది. అండర్ వెయిట్ ఉన్న వాళ్ళ సంఖ్య తగ్గడం అనేది గుడ్ న్యూస్, ఓవర్ వెయిట్ థింగ్ ఏమో బ్యాడ్ న్యూస్. అది చలో. అలాగే ఎనీమియా విషయంలో కూడా మనం పెద్దగా సాధించింది ఏమీ లేదు అని రాశారు ఇక్కడ. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? స్టంటింగ్, వేస్టింగ్, అండర్ వెయిట్, ఎనీమియా, టోటల్ ఫర్టిలిటీ రేటు, రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ రేట్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ యు నీడ్ టు రిమెంబర్. సో లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ థింగ్. సెంటర్స్ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ స్కీమ్ ఆన్ టిల్ మార్చ్. దీని అర్థం ఏంటి? గరీబ్ కళ్యాణ్ యోజన, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేది COVID-19 వచ్చిన క్రమంలో మన యూనియన్ గవర్నమెంట్ ఆత్మనిర్భర్ 1లో భాగంగా అనౌన్స్ చేసింది. మామూలుగా మనకి పీడిఎస్ ద్వారా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఎప్పుడు ఎంతైతే రేషన్ వస్తుందో దానికంటే ఎడిషనల్ గా ఇంకో 5 కేజీలు వీట్ కావచ్చు, రైస్ కావచ్చు ఇవ్వాలని చెప్పి ఫస్ట్ ఏప్రిల్, మే, జూన్ కి చేశారు. తర్వాత ఎక్స్టెండ్ చేస్తూ వచ్చారు అండ్ ఇట్ వాజ్ కెప్ట్ ఆన్ ఎక్స్టెండింగ్. దాన్ని ఇప్పుడు ఇంకొక 4 నెలలు ఎక్స్టెండ్ చేసి మార్చ్ 2022 వరకు కూడా ప్రొవైడ్ చేయబోతున్నారు. అంటే అర్థం ఏంటి? మనందరికీ కూడా అదే రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా ఎక్స్ట్రా 5 కేజీల గోధుమలు లేదా రైస్ అనేది మార్చ్ 2022 వరకు కూడా ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. సో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన COVID-19 టైంలో అనౌన్స్ చేయబడ్డ స్కీమ్ విచ్ గివ్స్ యూ అడిషనల్ 5 kg ఆఫ్ రేషన్
ఇన్ ఎడిషన్ టు యువర్ పీడిఎస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్తో వచ్చేదానికంటే ఎక్స్ట్రా అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎంఎస్పి లా రిక్వైర్డ్ టు టైడ్ ఓవర్ ఫార్మ్ ప్రైసెస్. యాక్చువల్గా మొన్న చేసిన ఎడిటోరియల్ అనాలిసిస్ లో నేను చాలా డీటెయిల్డ్ గా చెప్పాను. అన్ఫార్చునేట్లీ ఆ రోజు మైక్ ఇష్యూ రావడం వల్ల ఇది ముందుకు వెళ్ళలేదు. సో ఐ విల్ కవర్ ఇట్ అగైన్. మినిమం సపోర్ట్ ప్రైస్, కేర్ఫుల్ గా వినండి, డీటెయిల్డ్ గా మళ్ళీ ఒకసారి కొంచెం ఫాస్ట్ గా చెప్తాను. మినిమం సపోర్ట్ ప్రైస్ కాన్సెప్ట్ మనకి 1960s లో వచ్చింది. 1960s లో ఉన్న పరిస్థితులు మనం ఒకసారిగా చూస్తే, వీ హ్యాడ్ హ్యూజ్ ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్. ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ అంటే అర్థం ఏమిటి? డ్రౌట్ ఎక్కువగా ఉంది, కరువులు కాటకాలు, పంటలు ఎక్కువగా పండలేకపోవడం వల్ల ఇండియా వాజ్ ఫోర్స్ టు ఇంపోర్ట్ రైస్ ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఎస్పెషలీ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దీన్నే మనం ఎప్పుడు కూడా షిప్ టు మౌత్ అని చెప్పంటాం. మన నోటి దగ్గరికి ఫుడ్ రావడానికి షిప్ ద్వారా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి 1960s లో. అదే టైంలో ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. ఈ గ్రీన్ రెవల్యూషన్ రావడం వల్ల ఏమైంది, మనకి హైబ్రిడ్ వంగడాలు, హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ వచ్చాయి. హై ఈల్డ్ వెరైటీ అంటే ఎక్కువ దిగుబడినిచ్చే సీడ్స్, విత్తనాలు అనేవి ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా వచ్చాయి. వాటిని భారతదేశానికి ఎంఎస్ స్వామినాథన్ గారు తీసుకొచ్చారు. ఇవి యాక్చువల్గా మామూలుగా ఉండే విత్తనాల కంటే పొట్టివి, డ్వార్ఫ్ వెరైటీస్ అంటారు, పొట్టి వంగడాలు అనమాట. అయితే ఈ పర్టికులర్ విత్తనాలు దేనికి వచ్చాయి? ఫస్ట్ వీటికి, ఆ తర్వాత రైస్కి వచ్చాయి. వీటిని ఉపయోగించడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎక్కువ ఈల్డ్ వస్తుంది, కాకపోతే అవి ఎక్కువ వాటర్ని తీసుకుంటాయి, ఫెర్టిలైజర్స్ అనేవి ఎక్కువగా అవసరం, ఎరువులు వేయాలి, అలాగే క్రిమికీటకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, పురుగుల మందులు వాడాల్సిన అవకాశం కూడా ఉంటుంది. సో అప్పటికి ఉన్న రైతులకి మీరు ఇవి వాడండి అని చెప్పాలి ప్రభుత్వం, కానీ రైతులు భయపడతారు. ఏమో ఉన్నది కూడా పండకపోతే దీంతో ఎవడు పడతాడు అనే భయాలు రైతులకు ఉంటాయి. మరి రైతులు ఈ వంగడాలనే వాడేలాగా ఎలా చెయ్యాలి, రైతుల్ని ఎలా ఎంకరేజ్ చేయాలి అనే ఆలోచన నుంచి ఎంఎస్పి పుట్టింది, మినిమం సపోర్ట్ ప్రైస్ పుట్టింది. సో గవర్నమెంట్ ఏం చెప్పింది, మేమిచ్చిన ఈ హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ ఉపయోగించి పంటలు పండించండి. గోధుమలకి మీరు పండించే పంటంతా మేము కొంటాం. మేమంటే ఎవరు? గవర్నమెంటే కొంటుంది. ఎంత పే చేసి? మినిమం సపోర్ట్ ప్రైస్ పే చేసి, కనీస మద్దతు ధర. అది ఎప్పుడు చెప్తారు? విత్తనాలు వేయడానికి ముందే, నాట్లు వేయడానికి ముందే గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. మీరు సోయింగ్ సీజన్ కంటే ముందే గవర్నమెంట్ విల్ అనౌన్స్ ది ఎంఎస్పి. ఇంత రేట్ పెట్టి మేము కొంటామని ముందే గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. అది మీకు అది అట్రాక్టివ్ గా ఉంటే మీరు వేసేయచ్చు అని అర్థం. సో జనరల్ గా ఏంటంటే గవర్నమెంట్ ఒక 50% ప్రాఫిట్ రైతుకు వచ్చేలాగా చూసుకొని అనౌన్స్మెంట్స్ చేసేది. సో అలా రైతులందరినీ కూడా, ఎస్పెషల్లీ పంజాబ్ రాష్ట్రంలో అందరినీ ఎంకరేజ్ చేసింది అనమాట. సో ఈ ఎంఎస్పి అనేది ఏంటి? ఇట్ వాజ్ ఎ టూల్ టు ఎంకరేజ్ ఫార్మర్స్ టు యూజ్ దీస్ హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ ఆఫ్ వీట్, లేటర్ ఆన్ రైస్. ఈ ఎంఎస్పి అనేది అన్ని పంటలకి ఉందంటే లేదు, వీటికి మాత్రమే ఒరిజినల్ గా ఉండింది. సో మెల్లగా రైతులందరూ కూడా వీటిని ఉపయోగించడం మొదలు పెట్టారు. వీటిని ఉపయోగించి బాగా దిగుబడి సాధించడం మొదలుపెట్టిన తర్వాత ప్రభుత్వం కూడా ఇచ్చిన మాట ప్రకారం ఎంఎస్పి పే చేసి వాళ్ళ దగ్గర తీసుకోవడం అనేది మొదలు పెట్టింది. అలాగే వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేయడానికి ప్రభుత్వం చూడండి, మనకి రైతులను సపోర్ట్ చేయడానికి పవర్ సబ్సిడీస్ కూడా ఇస్తారు. ఎలక్ట్రిసిటీ, సబ్సిడైజ్డ్ ఎలక్ట్రిసిటీ అంటాం. పవర్ సబ్సిడీస్ కూడా ఎక్కువగా ఇవ్వడం వల్ల కూడా వాళ్ళు, అంటే చెప్పాను కదా, ఇవి ఎక్కువగా వాటర్ని తీసుకుంటాయి. వాటర్ కావాలంటే మనకి ఏం చేయాలి? పంపులను ఉపయోగించి భూగర్భ జలాన్ని బయటికి గజలు చేయాలి. దానికోసం మనకి పవర్ అవసరం. అందుకోసం పవర్ సబ్సిడీలు కూడా గవర్నమెంట్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఒకవైపు ఎంఎస్పి ఇస్తుంది, ఇంకోవైపు ఏమో పవర్ సబ్సిడీస్ కూడా ఇవ్వడం వల్ల అందరూ ఈ పర్టికులర్ పంటలే పండించడానికి బాగా అలవాటు పడిపోయారు. అయితే ప్రెసెంట్ ఉన్న సమస్య ఏంటి? రైతులందరూ ఏమంటున్నారు? ఎంఎస్పిని చట్టం చెయ్యండి, వీ వాంట్ ఏ లా ఆన్ ఎంఎస్పి అంటున్నారు. అంటే ఎంఎస్పి అప్పుడప్పుడే ఇస్తుంది గవర్నమెంట్, ప్రతి ఇయర్ ఇవ్వట్లేదంటే ఎవ్రీ ఇయర్ 1960s నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంఎస్పి డిక్లేర్ చేస్తోంది, ప్రొక్యూర్ చేస్తుంది కూడా. అయితే గవర్నమెంట్ ఎంఎస్పి మీద చట్టం అనేది చెయ్యలేదు. ఇట్ డిడ్ నాట్ మేక్ ఎనీ లా టిల్ నౌ. కానీ ఇప్పుడు రైతులకి ప్రభుత్వం పైన అనుమానాలు వస్తున్నాయి. ఎందుకు అనుమానాలు వస్తున్నాయి? 3 ఫార్మ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో, రీసెంట్ గా 3 చట్టాలు తీసుకొచ్చారు, యాక్ట్స్ అనాలి. ఈ చట్టాలు ఏం చేశాయి? కార్పొరేట్స్ కి ఫేవరబుల్ గా, అంటే జనరల్గా
మీరు ఎంఎస్పి ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఒకసారి చూడండి. ఇప్పుడు వీళ్ళు ఫార్మర్స్ అన్నాం, దీస్ ఆర్ ఫార్మర్స్. ఈ ఫార్మర్స్ దగ్గర ఎవరు కొంటారు? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొంటుంది. ఏం కొంటుంది? ఈ రైస్, వీట్. ఎలా కొంటుంది? ఏపీఎంసీల ద్వారా, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ. సో రైతులు వాళ్ళ ప్రొడ్యూస్ ఇక్కడ తీసుకొస్తారు, ఇక్కడ నుంచి ఎఫ్సిఐ కొంటుంది. ఎఫ్సిఐ వాళ్ళకి పేమెంట్ చేస్తుంది, ఎంఎస్పి ఎంతైతే ఉందో అంత పే చేస్తుంది. ఎలా తీసుకొచ్చిందంతా కూడా ఎఫ్సిఐ పీడిఎస్ ద్వారా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా మళ్ళీ ప్రజలకి, కామన్ మ్యాన్కి రేషన్ షాప్స్ ద్వారా మనకి ఇస్తుంది. ఎంత ధర తీసుకుంటుంది? ఫెయిర్ ప్రైస్, తక్కువ రేటుకే గవర్నమెంట్ తీసుకుంటుంది. పీడిఎస్ ద్వారా ఇవ్వగా మిగిలినవన్నీ కూడా ఎఫ్సిఐ గోడౌన్స్లో ఉంటాయి. ఎఫ్సిఐ గోడౌన్స్లో బఫర్ స్టాక్ కూడా మెయింటైన్ చేస్తారు. బఫర్ స్టాక్ అంటే ఎందుకైనా మంచిది, అత్యవసర పరిస్థితుల్లో పనికొస్తాయని చెప్పి ఎక్స్ట్రా స్టాక్ మెయింటైన్ చేస్తారు. అలా మెయింటైన్ చేయడం వల్లే గవర్నమెంట్ సపోర్ట్ చేయగలిగింది కోవిడ్-19 టైంలో. కోవిడ్-19 టైంలో అందరినీ సపోర్ట్ చేయగలిగిందంటే ఎలా? ఎక్స్ట్రా ఎలా ఇవ్వగలిగారు? బఫర్ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి ఇవ్వగలిగారు. సో దిస్ ఈస్ హౌ ఇట్ నార్మల్లీ ఫంక్షన్స్. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన చట్టాల్లో ఏం చెప్పారంటే ఏపీఎంసీల్లో రైతులు అమ్మాలి కదా, మామూలుగా ఏపీఎంసీల్లో మాత్రమే అమ్మాలనేది రూల్, ప్రెసెంట్ ఉన్న రూల్. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది? మీరు ఏపీఎంసీలతో పాటు బయట మార్కెట్స్లో కూడా అమ్ముకోవచ్చు, బయట స్టేట్స్లో కూడా అమ్ముకోవచ్చు అని చెప్పి కొత్త చట్టం చెప్పింది. ఇది యాక్చువల్గా రైతుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మంచిదే కదా, దే ఆర్ గెటింగ్ మోర్ చాయిస్. బయట మార్కెట్లో అమ్మొచ్చు, బయట స్టేట్స్లో కూడా అమ్మొచ్చు. కానీ రైతులు ఏమంటున్నారంటే అనుమానించారు. ఇదంతా ఎందుకు చేస్తుందంటే గవర్నమెంట్ మెల్లగా కార్పొరేట్స్ లోపలికి తెచ్చేసి, రైట్, ఈ రైతులకి కార్పొరేట్స్కి మెల్లగా లింక్ పెట్టి ఫ్యూచర్లో ఏపీఎంసీని రద్దు చేసేసి ఎంఎస్పి సిస్టమ్ కూడా ఎత్తేస్తారేమో. మెల్లమెల్లగా మాకు బయట వాళ్ళకి, ప్రైవేట్ వాళ్ళకి అమ్మడం అలవాటు చేసి బయట స్టేట్స్లో అమ్ముకోండి, మార్కెట్లో అమ్ముకోండి అని చెప్తా ఉంటారు. మేమేమో మెల్లగా ఏదో ఒక సంవత్సరం గవర్నమెంట్ ఇచ్చిన రేటు కంటే బయట రేటు బాగుంది కదా అని చెప్పి గవర్నమెంట్ దగ్గర ఏపీఎంసీలు అమ్మకుండా బయట అమ్మడం మొదలు పెడతాము. ఏదో రోజు మరి ఎలాగో మీరు ఏపీఎంసీలు వాడట్లేదు కదా అని చెప్పి వాటిని లేపేసి ఎంఎస్పీని కూడా కంప్లీట్గా లేపేసే అవకాశం ఉంటుంది. అప్పుడు కార్పొరేట్ వాళ్ళు ఆడిందే ఆట అవుతుంది. ప్రైవేట్ సెక్టర్ మార్కెట్లో ఏ రేట్ ఉంటే ఆ రేట్కి మేము అమ్మాల్సి వస్తుంది. గవర్నమెంట్ అనుకోండి ఖచ్చితంగా చెప్పిన రేట్ ప్రకారం గవర్నమెంట్ కొంటది, అవసరం ఉన్నా లేకపోయినా కొంటది. కానీ కార్పొరేట్ శక్తులు డిమాండ్ ఉంటే కొంటాయి, లేకపోతే కొనవు. మేము కార్పొరేట్ల వల్ల లేదా ఈ ప్రైవేట్ సెక్టర్ వ్యాపారుల యొక్క వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేము ఉండాల్సిన పరిస్థితులు వస్తాయని చెప్పి రైతులు భయపడుతున్నారు. అందుకని రైతులు ఈ చట్టాన్ని రద్దు చేసేయండి అని చెప్పి గొడవ పెట్టి ఫైనల్గా సాధించారు. అయితే చట్టాన్ని రద్దు చేయడం ఒకటే కాదు, వాళ్ళకి ఒక భయం ఉండిపోయింది, ఎంఎస్పి ఫ్యూచర్లో తీసేస్తారేమో, ఎంఎస్పి తీసేయడం కోసమే ప్రభుత్వం ఇలాంటి చట్టాలన్నీ తీసుకొస్తుందేమో అన్న అనుమానాలు రైతుకు ఉంటాయి. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ద హోల్ పాయింట్. ఎంఎస్పిని తీసేస్తారేమో అన్న భయం రైతులకు ఉండిపోయింది. అందుకని ఎంఎస్పికి చట్టభద్రత కల్పించండి, మేక్ ఏ లా అని చెప్పి అంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంఎస్పి ఇవ్వకపోయినా సరే రైతులు కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు, ఎందుకంటే చట్టం లేదు, అది గవర్నమెంట్ ఇష్టం, ఇవ్వాలంటే ఇవ్వచ్చు లేకపోతే కానీ గవర్నమెంట్ ఇస్తూ వస్తుంది. కానీ ఇప్పుడు రైతులకి ప్రభుత్వం మీద అనుమానాలు వచ్చేసాయి. సో మీరు చట్టం చేయండి, చట్టం చేస్తేనే మిమ్మల్ని నమ్ముతాము. అందుకే మోదీ గారు సారీ చెప్పి అపాలజైజ్ చేసి ఈ 3 చట్టాలను రద్దు చేసినప్పటికీ కూడా రైతులు వాళ్ళ ఆందోళనని విరమించట్లేదు. దే వాంట్ ఎంఎస్పి టు బి మేడ్ ఇంటూ ఏ లా, చట్టం కింద మారాలి అని చెప్పి కోరుకుంటున్నారు. నౌ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచిస్తే ఎంఎస్పికి గవర్నమెంట్ ఎందుకు సిద్ధంగా లేదు, ఎందుకు చట్టం చేసే అవకాశాలు లేవో ఒకసారి ఆలోచిద్దాం. మొదటిది, ఎంఎస్పికి మీరు చట్టం చేశారనుకోండి, ఇష్టం ఉన్నా లేకపోయినా గవర్నమెంట్ చచ్చినట్టు రైతులందరి దగ్గర కొనాల్సి ఉంటుంది. ఇప్పటికే రైతుల దగ్గర తీసుకున్న ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అందులో చాలా వరకు గొడౌన్స్ లో మగ్గుతున్నాయి, అంటే అవసరానికి మించి వచ్చేస్తున్నాయి, గొడౌన్స్ లో మగ్గుతున్నాయి, అవి ఎలకల పాలు అవుతున్నాయి. ఫుడ్ యాక్చువల్గా మనకి ఇప్పుడు అంటారండి, ఎఫ్సిఐలో 2 రకాల ఎలకలు ఉంటాయి. ఒకటి రెగ్యులర్ ఎలకలు, రెండోది ఎంప్లాయీస్. వీళ్ళు ఎలకల కంటే డేంజరస్. వీళ్ళు వాటిని తీసేసి వేరే వాళ్ళకి అమ్మేసి ఇలాంటి అవినీతి, విపరీతంగా అవినీతి జరిగే ఒక సంస్థ ఏదంటే ఎఫ్సిఐ. నిజమైన ఎలకలు ఎంప్లాయీస్ కనుకుంటూ ఉన్నాయి, వీళ్ళు ఇంకా ఎక్కువ తినేస్తూ ఉన్నారు. ఇలాంటివి ఉన్నాయి, అంటే అవసరానికి మించి ఆల్రెడీ ప్రొక్యూర్ చేస్తున్నాము, అవేమో పాడవుతున్నాయి అనే సంస్థ ఒక ప్రాబ్లం అనేది ఉంది. అలా కాకుండా ఎంఎస్పి వల్ల ఇంకొన్ని సమస్యలు ఉన్నాయి. ఎంఎస్పి అగ్రికల్చర్ ఏం చేసింది? స్క్యూ చేసేసింది. ఇట్ హస్ స్క్యూడ్ అగ్రికల్చర్. స్క్యూ చేయడం అంటే అర్థం ఏంటి?
ఒక 2-3 పంటలకి ఫేవరబుల్ గా మార్చేసింది. ప్రభుత్వం దేనికైతే ఎంఎస్పి ఇస్తుందో ఆ పంటలేమో ఎక్కువగా రైతులు పండిస్తున్నారు, మిగిలిన పంటలేమో తగ్గిపోయాయి. అయితే ఏమైంది సార్, ఏ పంటలు పండితే ఏంటి, అల్టిమేట్ గా మన ఫుడ్ కడుపు నిండుతుంది కదా అని మనం అనుకుంటాం. ఇందాకే ఒకటి చూసాం, ఫస్ట్ ఆర్టికల్ ఏం చూసాం మనం, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. ఇండియాలో ఫుడ్ డెఫిషియన్సీ లేదమ్మా, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంది. మరి న్యూట్రిషనల్ డెఫిషియన్సీకి ఎంఎస్పికి సంబంధం ఏంటి? ఎంఎస్పి వల్ల అగ్రికల్చర్ స్క్యూ అవ్వడం వల్ల ఏమైందంటే మన ఆహారపు అలవాట్లు మారిపోయాయి. ఏది ఎక్కువగా పండిస్తున్నామో అవే ఎక్కువగా తింటాం. ఏది ఎక్కువగా పండిస్తున్నామో వీటు రైస్. సో మన మన భోజనంలో 80% ఈ వీటు రైసే నిండిపోయాయి. వీటు రైస్ ద్వారా మనకి ఏమొస్తుంది, కార్బోహైడ్రేట్స్ వస్తాయి. మరి వాట్ అబౌట్ అదర్ థింగ్స్? వీ నీడ్ మినరల్స్, వీ నీడ్ విటమిన్స్, వీ నీడ్ ఫ్యాట్స్, రైట్? ఇవన్నీ కూడా కావాలి కదా. వీ నీడ్ ప్రోటీన్స్, ఇవన్నీ మనకు కావాలి. ఐరన్ కావాలి, జింక్ కావాలి, మైక్రో న్యూట్రియంట్స్ అంటారు, ఐరన్, జింక్ ఇవి కూడా కావాలి. ఇవన్నీ మనకి సఫిషియంట్ మోతాదులో వెళ్ళట్లా. ఇంతకుముందు పల్సెస్ పండించేవారు, మిల్లెట్స్ పండించేవారు, ఎక్కువగా పండించేవారు. ఇప్పుడు ఎంతసేపు రైస్ మరియు గోధుమల వల్ల వాటి ఇంటేక్ పెరిగి న్యూట్రిషనల్ డెఫిషియన్సీలు వస్తున్నాయి. ఫుడ్ డెఫిషియన్సీ లేదు, ఫుడ్ తింటున్నాం కానీ ఎనఫ్ న్యూట్రియంట్స్ బాడీలోకి వెళ్ళట్లేదు. ఎనఫ్ న్యూట్రియంట్స్ బాడీలోకి వెళ్ళకపోవడం వల్ల వీఆర్ ఫేసింగ్ ఇష్యూస్ లైక్ స్టంటింగ్, వేస్టింగ్, అండర్ వెయిట్ అండ్ ఎనీమియా లాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం. అదే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో కూడా ఇవాళ మనం చూసాం. ఐ హోప్ యూ హావ్ గాట్ దిస్ పాయింట్. ఎంఎస్పి నుంచి మనం ఎక్కడికి వచ్చాం, న్యూట్రిషనల్ డెఫిషియన్సీకి వచ్చేసాం. ఇది కూడా ఒక ప్రాబ్లం, రైట్? ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ఎంఎస్పి ద్వారా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్న పంటలన్నీ కూడా ఎటువంటి పంటలు, వాటర్ ని విపరీతంగా తాగేసే పంటలు. దే ఆర్ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్. ఎస్పెషల్లీ మీరు పంజాబ్ లో తీసుకుంటే రైతులు మెజారిటీ వాళ్ళ పంట అంతా కూడా గవర్నమెంట్కి అమ్ముతారు, 90% అమ్మేస్తూ ఉంటారు. అక్కడ పంజాబ్ లో ఈ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ ఎక్కువగా పండించడం వల్ల భూగర్భ జలాలు, గ్రౌండ్ వాటర్ అనేది కంప్లీట్ గా అడుగంటిపోతుంది. ఇంకో 20-25 సంవత్సరాల్లో పంజాబ్ ఎడారిగా మారిపోయే అవకాశం ఉంది, ఇది ఇలాగే కంటిన్యూ అయితే అని చెప్పి అంటున్నారు. ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ చూడాలి. మొదటిది ఎంఎస్పి, రెండోది ఎలక్ట్రిసిటీ సబ్సిడీ. సబ్సిడైజ్డ్ ఎలక్ట్రిసిటీ ఇవ్వడం వల్ల కూడా ఇష్టం వచ్చినట్టు గ్రౌండ్ వాటర్ని వాడేసి గ్రౌండ్ వాటర్ టేబుల్ అనేది పూర్తిగా పడిపోయే పరిస్థితికి మనం దిగజారిపోయాం. అందుకే సస్టైనబిలిటీ అనేది లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి, క్రాప్ వెరైటీస్ మార్చాలి. ఎంతసేపు రైస్ అండ్ గోధుమలు కాకుండా వేరే రకాల పంటలు రైతులు పండించేలాగా ప్రభుత్వం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళు మేము ఇదే పండిస్తాం, మాకు ఇదే అలవాటైంది, మీరు కొనాలి మా దగ్గర అని చెప్పుకుంటారు. మరి గవర్నమెంట్ గోధుమలు రైతులు వాళ్ళతో పండించేసి వాళ్ళ దగ్గర ప్రొక్యూర్ చేసి మళ్ళీ ప్రజలకు అవే ఇచ్చేస్తే ప్రజల ఆహార అలవాట్లు ఎప్పుడు మారుతాయి? ఎప్పటికీ మారవు, ఇంకా అలాగే ఉంటాయి. ఈ ఎంఎస్పీ ఇస్తే ఇంకా ఎలాగో గవర్నమెంట్ మా దగ్గరకు ఉంటుంది కదా అని చెప్పి రైతులకి అవే పండిస్తూ ఉంటారు. సో దిస్ హెస్ బికమ్ ఏ బిగ్ ప్రాబ్లం. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ కూడా, వాటర్ భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి వాటర్ స్కేర్సిటీ వచ్చే అవకాశం కూడా ఉంది, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్ యొక్క ప్రాబ్లమ్స్ కూడా మనం మాట్లాడవచ్చు. సో ఇవన్నీ మైండ్లో ఉన్నాయి గవర్నమెంట్కి. అందుకే గవర్నమెంట్ ఇమీడియట్ గా దాన్ని చట్టం చేయడానికి సిద్ధంగా లేదు. ఏదో రకంగా రైతుల యొక్క అలవాట్లు మార్చాలి అనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది, కానీ రైతులేమో ఎంఎస్పీని చట్టబద్ధం చేయండి అని చెప్పి అడుగుతున్నారు. సో దిస్ ఈస్ ది ప్రాబ్లమ్ బిట్వీన్ ఫార్మర్స్ అండ్ ది గవర్నమెంట్. నెక్స్ట్ బ్యూటిఫుల్ ఆర్టికల్ అబౌట్ ఎకానమీ. నీతి ఆయోగ్ ఏమంటుందంటే ఇట్ ఈస్ బ్యాటింగ్ ఫర్ ఫుల్ స్టాక్ డిజిటల్ బ్యాంక్స్. చూసారా, డిజిటల్ బ్యాంక్ అంట, మామూలు బ్యాంక్ కాదు. ఏ బ్యాంక్ అది? డిజిటల్ బ్యాంక్. అసలు డిజిటల్ బ్యాంక్ అంటే కదేంటి, అసలు బ్యాంక్ ఏం చేస్తుంది మనకి? అది కూడా ఫుల్ స్టాక్ అంటున్నారు. బ్యాంకులు ఏం చేస్తాయి? డిపాజిట్స్ తీసుకుంటాయి. ఇంకా ఏం చేస్తాయి బ్యాంకులు? లోన్స్ ఇస్తాయి, చెక్కులు, డ్రాఫ్ట్స్, ఇవన్నీ చేస్తాయిగా బ్యాంకులు. అంటే రెగ్యులర్ బ్యాంక్ చేసే ప్రతి పని చేయడం, అందుకే ఫుల్ స్టాక్ అనే పదం వాడారు. కానీ ఎటువంటి బ్యాంకు? డిజిటల్ బ్యాంక్. డిజిటల్ బ్యాంక్ అంటే అర్థం ఏంటి? దేర్ విల్ నాట్ బి ఎనీ ఫిజికల్ బ్రాంచెస్. దేర్ విల్ నాట్ బి ఎనీ ఫిజికల్ బ్రాంచెస్. ఫిజికల్ బ్రాంచెస్ లేకుండా కంప్లీట్ గా ఆన్లైన్ లో ఆపరేట్ అయ్యే ఫుల్ స్టాక్ డిజిటల్ బ్యాంక్స్ తీసుకురావాలి అని చెప్పి నీతి ఆయోగ్ అంటుంది. ఎందుకు అంటుంది? ఫైనాన్షియల్ ఇన్క్లూజన్. దీనివల్ల మారుమూల ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కూడా బ్యాంకింగ్ సర్వీసెస్ ని ఉపయోగించుకోవచ్చు. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, ఆ ఊర్లో బ్యాంక్ లేదు,
అయినా సరే వాళ్ళు డిజిటల్ బ్యాంక్ ద్వారా ఆన్లైన్లో పేమెంట్స్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో డిపాజిట్ చేయొచ్చు, ఆన్లైన్లో లోన్ తీసుకోవచ్చు. ఇవన్నీ చేసుకునే అంటే ట్రాన్సాక్షన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ క్యాష్ కోసం నియరెస్ట్ ఏటీఎంకి వెళ్ళాలి, కాదనట్లేదు. ఏటీఎం పెడితే సరిపోతుందిగా, కానీ మిగిలినవన్నీ కూడా ఆన్లైన్లోనే ట్రాన్సాక్షన్స్ చేసుకునే అవకాశం అనేది కలుగుతుంది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి ఇది ఒక పెద్ద బూస్ట్ అవుతుంది. వాట్ ఈస్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్? అన్ని ఏరియాలకి, అన్ని వర్గాల ప్రజలకి కూడా ఫినాన్షియల్ సర్వీసెస్ని అందుబాటులోకి తీసుకురావడం, మేకింగ్ ఫినాన్షియల్ సర్వీసెస్ యాక్సెసిబుల్ టు ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, రైట్? అది మనకి ఫినాన్షియల్ ఇంక్లూజన్. ఆ గోల్ కోసం ఇది ఉపయోగపడుతుందని చెప్పి నీతి ఆయోగ్ వాళ్ళు అంటున్నారు. ఇట్ ఈస్ ప్రపోజ్డ్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఫుల్ స్టాక్ డిజిటల్ బ్యాంక్ అనమాట. ఇవన్నీ దేని మీద ఆధారపడతాయి? దే విల్ రిలై ఆన్ ఇంటర్నెట్. సో టు ఆఫర్ దే సర్వీసెస్ అండ్ నో ఫిజికల్ బ్రాంచెస్. దీనివల్ల ఇట్ విల్ మిటిగేట్ ది ఫినాన్షియల్ డీపెనింగ్ ఛాలెంజెస్. ఇప్పుడు ప్రెజెంట్ మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ని దాని ద్వారా మనం మిటిగేట్ చేస్తాం. వీళ్ళు డిపాజిట్స్ ఇష్యూ చేస్తారు, లోన్స్ చేస్తారు, ఫుల్ స్వీట్ ఆఫ్ సర్వీసెస్, రెగ్యులర్ బ్యాంకులు చేసే ప్రతిదీ కూడా చేస్తారు. ఇవి కూడా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కిందకే వస్తాయి. అలాంటివి తీసుకురావాలని చెప్పి నీతి ఆయోగ్ ప్రపోజల్ పెట్టింది. చూద్దాం మనకి ఒప్పుకుంటారో లేదో. నెక్స్ట్, పాలిటిక్స్. డోంట్ డిస్టర్బ్ ఫెడరలిజం. ఫెడరలిజం డిస్టర్బ్ చేయకండి అని చెప్పి మమతా గాంధీ ప్రైమ్ మినిస్టర్ మోదీకి ఉంటుంది. ఫెడరలిజం అంటే అర్థం ఏంటి? ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ గవర్నెన్స్, మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్. ఇండియాలో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, అలాగే స్టేట్ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది, ఇంకా ఇన్ఫాక్ట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ కూడా ఉంది. అయితే ఇక్కడ మనం ఇంతవరకు మాట్లాడతాం. 2 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉండడం ఫెడరలిజం. 2 లెవెల్స్ ఉంటే సరిపోతుందా? పవర్స్ కూడా డివైడ్ అవ్వాలి. సో డివిజన్ ఆఫ్ పవర్స్. ఫెడరలిజం ఆల్సో టాక్స్ అబౌట్ డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ 2 గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. మీరు ఫెడరలిజం డిస్టర్బ్ చేయకండి అని మమతా బెనర్జీ. డిస్టర్బ్ చేయొద్దని ఎందుకు అంటుంది అంటే, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఏదో ఒక అంశంలో మన సెంట్రల్ గవర్నమెంట్ ఫింగర్ పెడుతోంది అని అర్థం. ఏ విషయంలో అంటుంది ఇక్కడ? ఎక్స్పాండెడ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ బిఎస్ఎఫ్. రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది ఒకసారి మీరు చూడాలి. చూడండి ఇక్కడ ఏం రాశారు. వెస్ట్ బెంగాల్లో ఏం జరిగిందంటే, బిఎస్ఎఫ్ యాక్ట్ 1968ని ఏం చేశారు? అమెండ్ చేశారు. అమెండ్ చేసి దాని జ్యూరిస్డిక్షన్ని 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకు పెంచారు. బిఎస్ఎఫ్ పరిధి, జ్యూరిస్డిక్షన్, దానికి పవర్స్ ఉండే ఏరియాని పెంచేశారు. ఇన్ఫాక్ట్ వెస్ట్ బెంగాల్కి లాంగ్ బార్డర్ ఉంది, 2216 కిలోమీటర్ల బార్డర్ ఉంది. బిఎస్ఎఫ్ అంటే అర్థం ఏంటి? బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. మరి అంత పెద్ద బార్డర్ వెస్ట్ బెంగాల్కి ఉన్నప్పుడు బిఎస్ఎఫ్ వాళ్ళు బార్డర్ దగ్గర ఉంటారు. అక్కడ నుంచి 15 కిలోమీటర్ల వరకు, బార్డర్ నుంచి 15 కిలోమీటర్ల పరిధి వరకు వాళ్ళకి ఇంతకుముందు జ్యూరిస్డిక్షన్ ఉండేది. ఇప్పుడు దాన్ని 50 కిలోమీటర్లు చేసేసారు. సో ఇప్పుడు ఏమవుతుంది? బిఎస్ఎఫ్ జ్యూరిస్డిక్షన్ అనేది ఇప్పుడు ఇది బార్డర్ అనుకోండి, ఇంతకుముందు ఇంతవరకే ఉండేది వాళ్ళ జ్యూరిస్డిక్షన్. ఇది ఏమైంది? ఇప్పుడు పెరిగిపోయింది, జ్యూరిస్డిక్షన్ పెరిగిపోయింది. జ్యూరిస్డిక్షన్ పెరిగితే అర్థం ఏంటి? ఈ ఏరియాలో పోలీస్ స్టేషన్ ఉంది, పోలీస్ స్టేషన్లు ఉన్నాయనుకోండి, మరి ఆ ఏరియాలో ఏదైనా ప్రాబ్లం వస్తే బిఎస్ఎఫ్ ఎంటర్ అవుతుందా, పోలీసులు ఎంటర్ అవుతారా అనే క్వశ్చన్ వస్తుంది. బట్ గవర్నమెంట్ ఏమంటుందంటే, సెంట్రల్ గవర్నమెంట్ బిఎస్ఎఫ్ కి పోలీసింగ్ పవర్స్, అంటే పోలీసులు చేసే పని వాళ్ళు చెయ్యరు, మీ పని మీరు చేసుకోండి అని చెప్పి బిఎస్ఎఫ్ అంటుంది, గవర్నమెంట్ అంటుంది. కాకపోతే సమస్య ఎక్కడ వస్తుందంటే, ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీరు చూడాలి. ఇక్కడ చెప్తా, చూపిస్తా మీకు, రాశారు క్లియర్గా. ఇక్కడ రాశారు చూడండి. బిఎస్ఎఫ్ డస్ నాట్ హ్యావ్ పోలీసింగ్ పవర్స్, కాకపోతే ఇట్ కెన్ అప్రహెండ్ ఎ సస్పెక్ట్ అండ్ కండక్ట్ ప్రిలిమినరీ క్వశ్చనింగ్. ఎవరిపైన అనుమానం ఉంటే వాడిని పట్టుకొని వాడిపైన క్వశ్చనింగ్, ప్రిలిమినరీ క్వశ్చనింగ్, జైల్లో పెట్టాలి గట్రా వీళ్ళు చేయలేరు, కానీ ప్రిలిమినరీ క్వశ్చనింగ్ చేయవచ్చు. జనరల్గా ఆ పని కూడా ఎవరు చేస్తారు? పోలీసులు చేస్తారు. ఇప్పుడు పోలీస్ చేసే పని బిఎస్ఎఫ్ కూడా చేసే పరిస్థితి వస్తుంది. సో పోలీసులకి బిఎస్ఎఫ్కి క్లాష్లు అయ్యే అవకాశం ఉంటుంది. పోలీసు అనేది లా అండ్ ఆర్డర్ కిందకి వస్తుంది, బిఎస్ఎఫ్ అనేది డిఫెన్స్ కిందకి వస్తుంది. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? మనకి కాన్స్టిట్యూషన్ లో షెడ్యూల్ 7 ఉంది. షెడ్యూల్ 7లో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ ఉన్నాయి. యూనియన్ లిస్ట్ లో ఉన్న అంశాలపైన సెంట్రల్ గవర్నమెంట్ కి, స్టేట్ లిస్ట్ లో ఉన్న అంశాలపైన స్టేట్ గవర్నమెంట్ కి జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. డిఫెన్స్ ఏదైతే ఉందో, డిఫెన్స్ అనేది యూనియన్ లిస్ట్ కిందకి వస్తుంది, సో బిఎస్ఎఫ్ కిందకి వస్తుంది డిఫెన్స్. లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో, లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ లిస్ట్ లోకి వస్తుంది. మన పోలీస్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ కిందకి వస్తుంది. సమస్య ఏంటి? ఒకే ఏరియాలో డిఫెన్స్ వాళ్ళకి జ్యూరిస్డిక్షన్ ఉంది, పోలీసులకి జ్యూరిస్డిక్షన్ ఉంది.
డిఫెన్స్ ఏమో యూనిట్ కిందకి వస్తుంది, పోలీస్ ఏమో లా అండ్ ఆర్డర్ లేదా స్టేట్ కిందకి వస్తుంది. ఇద్దరి మధ్యలో క్లాష్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఎందుకు మా ఏరియాలోకి ఎక్కువగా వస్తున్నారు, మేము చూసుకుంటాం కదా, ఆ 15 కిలోమీటర్స్ ఒరిజినల్గా ఏదైతే ఉందో అది అలా ఉంచవచ్చు కదా, మళ్ళీ పెంచాల్సిన అవసరం ఏంటి అని మమతా బెనర్జీ గారు అడుగుతున్నారు. రైట్, దీనివల్ల ఏమవుతుంది చూసారు ఇక్కడ, ఎక్స్టెన్షన్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ విల్ ఎఫెక్టివ్లీ బ్రింగ్ నియర్లీ 1/3 ఆఫ్ స్టేట్స్ టెరిటరీ అండర్ బీఎస్ఎఫ్ కంట్రోల్. ఆల్మోస్ట్ 1/3 స్టేట్ టెరిటరీ, 1/3 ఆఫ్ స్టేట్స్ టెరిటరీ బీఎస్ఎఫ్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. దీనివల్ల పొలిటికల్ ఇంప్లికేషన్స్ వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు కానీ, ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు కానీ బీఎస్ఎఫ్ని మీరు ఉపయోగించి మాకు వ్యతిరేకంగా చేసే అవకాశాలు ఉంటాయని చెప్పి మన మమతా బెనర్జీ గారు అంటున్నారు. సో ఇండియాలో ఫెడరల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంది దాన్ని మనం రెస్పెక్ట్ చేద్దాము. లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్ట్. మీరు బిఎస్ఎఫ్ ఎక్కువగా పవర్స్ ఇవ్వడం వల్ల ఇట్ విల్ లీడ్ టు కాన్ఫ్రంటేషన్ అని మమతా బెనర్జీ చెప్తున్నారు. యా, మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇవాళది. అన్ఫార్చునేట్లీ వెనక్కి వచ్చేసింది, నాకు బాగా నచ్చింది. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఏమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడుగుతుంది. అగైన్ దిస్ కమ్స్ అండర్ పాలిటీ అండ్ గవర్నెన్స్. సుప్రీం కోర్టు గవర్నమెంట్ ఏమడుగుతుంది, కన్విక్ట్స్, హూ ఇస్ ఎ కన్విక్ట్, ఎవరి మీద అయితే నేరం ఆరోపించబడి నిరూపితమైందో వాళ్ళు కన్విక్ట్. చూడండి, ఈ రెండు పదాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎక్యూజ్డ్, కన్విక్ట్. ఎక్యూజ్డ్ అంటే ఆరోపణ, ఎవరి మీద అయితే ఆరోపణ పడిందో వాళ్ళు ఎక్యూజ్డ్. ఆరోపణ పడి కోర్టుకు వెళ్ళి విచారణ జరిగి తప్పు చేశాడని కోర్టు తీర్పిస్తే అప్పుడు కన్విక్ట్. తెలుగులో కన్విక్ట్ అంటే నేరస్తుడు, ఎక్యూజ్డ్ అంటే ముద్దాయి, గుర్తుపెట్టుకోండి. సుప్రీంకోర్టు ఏమడుగుతోంది, కన్విక్ట్స్ ని మీరు పోల్స్ నుంచి పర్మనెంట్ గా బ్యాన్ చేస్తారా అని సుప్రీంకోర్టు గవర్నమెంట్ అడుగుతుంది. ఇదంతా ఎందుకు అడుగుతుందంటే, వీఆర్ సీయింగ్ అన్ ఇంక్రీజింగ్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్? పాలిటిక్స్ లో క్రిమినల్స్ సంఖ్య పెరిగిపోతుంది, పాలిటీషియన్స్ లో క్రిమినల్స్ ఎక్కువైపోతున్నారు. అంటే కేసులు ఉన్న వాళ్ళు చాలా మంది పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతున్నారు. మరి ఇన్ని కేసులు వాళ్ళు నెత్తి మీద పెట్టుకొని వాళ్ళు ప్రజాప్రతినిధులై దేశం కోసం ఏం చేస్తారనేది క్వశ్చన్. అందుకే సుప్రీంకోర్టు క్లియర్ గా సెంటర్ అడిగేసింది, ఇఫ్ ఇట్ వాజ్ విల్లింగ్ టు ఫేవర్ ఎ లైఫ్ టైమ్ బ్యాన్ ఆన్ కంటెస్టింగ్ పోల్స్ ఫర్ పీపుల్ కన్విక్టెడ్ ఆఫ్ అఫెన్సెస్, ఎవరిపైన అయితే నేరం నిరూపితమైందో వాళ్ళు లైఫ్ టైం బ్యాన్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి అడిగింది. అయితే ఎవరిని అడిగింది? గవర్నమెంట్ తరపున ఉన్న సొలిసిటర్ జనరల్ అడిగింది. అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు. ఈయన ఏమంటున్నాడంటే, నాకు ఇప్పుడే కేసు అసైన్ చేశారు, నాకు టైం ఇవ్వండి, మేము రెస్పాన్స్ ఫార్ములేట్ చేస్తామన్నారు. కాకపోతే ఇంతకు ముందు 2020లో జరిగిన ఇలాంటి కేసు విషయంలో లా మినిస్ట్రీ ఒక ఎఫిడవిట్ ఫైల్ చేసింది. ఎఫిడవిట్ అంటే రిటెన్ రెస్పాన్స్, గుర్తుపెట్టుకోండి, రిటెన్ రెస్పాన్స్. గవర్నమెంట్ ఒక రెస్పాన్స్, రిటర్న్ రెస్పాన్స్ నీట్గా ఫైల్ చేసి టైప్ చేసి పంపించిన రెస్పాన్స్. దీన్ని మీరు కోర్టులో సాక్ష్యం కింద, ఎవిడెన్స్ కింద వాడవచ్చు. ఈ ఎఫిడవిట్ లో గవర్నమెంట్ ఏం చెప్పింది, ఇట్ హాస్ రిజెక్టెడ్ ది ఐడియా, మేము లైఫ్ టైం బ్యాన్ కి వ్యతిరేకము, లైఫ్ టైం బ్యాన్ అయ్యాల్సిన అవసరం లేదు అని చెప్పేసింది. దానికి కారణాలు ఏం చెప్తుంది, ఇట్ హ్యాడ్ రీజన్ దట్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ వర్ నాట్ బౌండ్ బై స్పెసిఫిక్ సర్వీస్ కండిషన్. ఎంపీలు ఎమ్మెల్యేలకి కండిషన్స్ అక్కర్లా, ఓన్లీ ఏజ్ ఒకటి ఉంటే చాలు, ఈ కండిషన్స్ అన్ని పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ పని ఏంటి, దే ఆర్ బౌండ్ బై దేర్ ఓత్ టు సర్వ్ సిటిజన్స్ అండ్ కంట్రీ, దే ఆర్ బౌండ్ బై ప్రొపరైటీ, గుడ్ కాన్షియస్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్. అంతే, అవి ఉంటే చాలు. దానికి కొత్త కొత్త కండిషన్స్ పెట్టి మీరు నేర ప్రభుత్వం ఉండకూడదు, ఇది ఉండకూడదు, అది ఉండకూడదు అని చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి గవర్నమెంట్ డిఫెండ్ చేసుకుంటాం. ఇప్పుడు ఎందుకంటే నిజంగా దీన్ని చట్టం చేస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళు 80% 70% రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. లైఫ్ లో మళ్ళీ ఎప్పుడు వాళ్ళు కంటెస్ట్ చేసే అవకాశం కూడా ఉండదు. అంతమంది క్రిమినల్స్ ఇప్పుడు మనకి పాలిటిక్స్ లో ఉన్నారు. మరి వాళ్ళే పాలిటిక్స్ ని డామినేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు ఇలాంటి చట్టాలకి? ఒప్పుకునే అవకాశం లేదు. ఇంకా సెంటర్ ఏం చెప్పింది, తన యొక్క పాయింట్ ని బలపరచుకోవడానికి ఇంకో మాట కూడా చెప్పింది. ఏం చెప్పిందంటే, 2019లో ఒక బిల్ పడింది, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ కేసు ఏమో పడింది 2019లో. డైరెక్ట్ గా కోర్టులో కేసు వేశారు. ఆ కేసులో కాన్స్టిట్యూషన్ బెంచ్, అంటే మన జుడిషియరీ, కాన్స్టిట్యూషన్ కి సంబంధించిన కేసులను వాదించే, కేసులపైన తీర్పిచ్చే జడ్జిల్ని కాన్స్టిట్యూషన్ బెంచ్ అంటారు. అంటే మోర్ దాన్ 1 పర్సన్. ఆ బెంచ్ ఏం చెప్పిందంటే, చూడండి, దో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ ఎ బిట్టర్ మేనిఫెస్టో, పాలిటిక్స్ లోకి క్రిమినల్స్ ఎక్కువైపోవడం అనేది
బయటికి క్లియర్గా కనిపిస్తున్న చేదు నిజం అయినప్పటికీ విచ్ ఈజ్ ఎ టెర్మైట్ టు ద సిటాడెల్ ఆఫ్ డెమోక్రసీ. సిటాడెల్ అంటే ఒక పెద్ద కోట లాగా. ఇలాంటి డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం అనే కోటని తొలిచేస్తున్న, టెర్మైట్ అంటే చెద పట్టేసి ఏదైతే మనకి పెద్ద పెద్ద ఇవన్నీ నాశనం అయిపోతాయో అలా జరుగుతున్నప్పటికీ ద కోర్ట్ కెనాట్ మేక్ ద లా. కోర్టులు చట్టాలు చెయ్యలేవు. చట్టాలు చేయాల్సిన పని ఎవరిది? లెజిస్లేచర్ చట్టం చేయాలి. కోర్టు కెనాట్ మేక్ ద లా అని చెప్పి కాన్స్టిట్యూషన్ బెంచ్ చెప్పింది. సో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? చట్టం చేయాలంటే మేము చూసుకుంటాము అని చెప్పి ఒక రకంగా ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి చెప్తున్నట్టు. ఇక్కడతో ఆగిందా? ఇంకా ఉంది, కథ ఇంకా ఉంది. కేర్ఫుల్ గా వినండి. గవర్నమెంట్ ఇంకా ఏం చెప్పిందంటే disqualification under the Representation of People Act 1951 for the period of prison sentence and 6 years thereafter was enough for legislators. ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉంది 1951. ఇదేం చెప్తుందంటే మనకి ఎంతకాలం అయితే మీరు జైల్లో ఉంటారో ఆ టైంలో మీరు పదవిని మీకు శిక్ష పడింది, మీరు జైల్లోకి వెళ్ళారు. ఆ టైంలో మీరు ఈ ఎంపీ ఎమ్మెల్యే పదవి నుంచి రాజీనామా చేయాలి. ప్లస్ 6 years ఇంకో 6 ఏళ్ల పాటు కూడా మీరు వాట్ యు కాల్ ఎంపీ ఎమ్మెల్యే పదవిని అధిష్ఠించడానికి లేదు అని రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఆల్రెడీ చెప్తుంది. మళ్ళీ కొత్తగా ఇంకో చట్టం తీసుకొచ్చి లైఫ్ టైం బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఇస్ సేయింగ్ ఈజ్ ఎనఫ్. వాళ్ళు చెప్తుంది సరిపోతుంది, ఎక్స్ట్రా ఏమీ చేయాల్సిన అవసరం లేదని గవర్నమెంట్ చెప్తుంది. అయితే ఇదే విషయంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందో కూడా చూడండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసి 2017లో ఏమంటుందంటే ఇట్ హాస్ ఎండోర్స్డ్ ది కాల్ ఫర్ ఎ లైఫ్ టైం బ్యాన్ ఇన్ ది ఎపెక్స్ కోర్ట్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని సపోర్ట్ చేసింది, గవర్నమెంట్ అపోజ్ చేస్తుంది. ఆర్పి యాక్ట్ ఏం చెప్తుంది? ప్రెజెంట్ టర్మ్ లో ఉన్న 5 ఏళ్ళు అయితే 5 ఏళ్ళు, 1 year అయితే 1 year ఆ టైము ప్లస్ ఇంకో 6 years పాటు వాళ్ళపైన బ్యాన్ ఉంటుంది. ఈ బ్యాన్ సరిపోతుంది, లైఫ్ టైం బ్యాన్ అనేది అవసరం లేదు అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొట్టిపారేస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. అండ్ లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డే, ఇందులో ఏం చెప్తున్నారంటే ఆర్బీఐ మస్ట్ ఎయిడ్ గ్రోత్ బై స్టేయింగ్ అకామిడేటివ్. అకామిడేటివ్ అనే పదానికి మీనింగ్ మీరు తెలుసుకోవాలి. ఆర్బీఐ యొక్క పాలసీస్, ఎస్పెషల్లీ మానిటరీ పాలసీ, మనం అకామిడేటివ్ పాలసీ అంటే అర్థం ఏంటో చూద్దాం. అకామిడేటివ్ అంటే ఇండస్ట్రీ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క నీడ్స్, వాళ్ళ యొక్క అవసరాల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క నీడ్స్ని అకామిడేట్ చేస్తూ ఉండే పాలసీ అకామిడేటివ్ పాలసీ. ఇండస్ట్రీ ఎటువంటి పాలసీని ఇష్టపడుతుంది? లో ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడు కూడా తక్కువ ఉండాలని చెప్పి ఇండస్ట్రీ కోరుకుంటుంది. సో ఆర్బీఐ అకామిడేటివ్గా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచకూడదు. ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచకపోవడం వల్ల గ్రోత్ అనేది ఎయిడ్ అవుతుంది అంటారు. ఎలా ఎయిడ్ అవుతుంది? ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉంటే ఈ ఇండస్ట్రీస్ అన్ని కూడా బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకుని బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తాయి, ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి, తద్వారా గ్రోత్ వస్తుంది. కాబట్టి మీరు గ్రోత్ని సపోర్ట్ చేయండి, స్టే అకామిడేటివ్ అని చెప్పి అసోసియేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఈ లో ఇంట్రెస్ట్ రేట్స్ ఉండడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. ఏంటి నష్టం? ఇంట్రెస్ట్ రేట్లు తక్కువగా ఉండడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకు పెరుగుతుంది? పీపుల్ విల్ టేక్ మోర్ అండ్ మోర్ లోన్స్. వడ్డీ రేట్లు తక్కువ కదా, లోన్లు తీసుకొని ఖర్చులు పెడతా ఉంటారు. ఇఫ్ మోర్ అండ్ మోర్ పీపుల్ స్టార్ట్ స్పెండింగ్, ఎక్కువ మంది స్పెండ్ చేయడం వల్ల ఏమవుతుంది? డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ పెరిగిపోతుంది. గుడ్స్ అండ్ సర్వీసెస్ కి డిమాండ్ పెరిగిపోవడం వల్ల వాటి ధరలు, ప్రైస్ పైన ప్రెషర్ పడుతుంది. సో ప్రైస్ పైన ప్రెషర్ పడి ప్రైసులు పెరుగుతాయి. ధరలు పెరగడం అంటే ఆబ్వియస్గా ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. సో ఇన్ఫ్లేషన్ లాంటి రిస్క్ని మీరు కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? వడ్డీ రేట్లు పెంచాలి. అయితే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి వేరే మార్గాలను అన్వేషించండి, వడ్డీ రేట్లు పెంచకండి అని చెప్పి వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే COVID-19 తర్వాత మనం రికవర్ అవుతున్నాము. మీరు ఈ టైంలో వడ్డీ రేట్లు పెంచేశారంటే మళ్ళీ సఫర్ అవుతుంది ఇండస్ట్రీ అని చెప్పి వీళ్ళు ఆర్బీఐని రిక్వెస్ట్ చేస్తున్నారు. దట్స్ అబౌట్ ఇట్. I hope you have learned enough content today. Take care.